ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ దుమ్ దుర్గాయ నమ త్రాం దత్తాత్రేయాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి 7-8 తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనుసు రాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా, మరియు అంగారకుడు రవి భగవానుడంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల 18వ తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనుసు రాశిలో ప్రవేశం చేయడం, మరియు రవి భగవానుడు కూడా డిసెంబర్ 18వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు, రవి, తర్వాత శుక్రుడు, బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క కలయికతోటి, యుతితోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనుసు రాశి మీద పడడం వల్ల సమతపక దృష్టి అనేది ఉంటుంది. 5వ తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు రోజున నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం, మళ్ళీ జూన్ 14వ తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు. ప్రధానంగా బృహస్పతి శుభ వీక్షణ అనేది ఉంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి. మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనాకర్షణకి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి, వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి. మరియు నవగ్రహాలకి జపాలు, దానాలు చేసుకోవడం వల్ల గ్రహశాంతి కలుగుతుంది. మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు, అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుగుతుంది. కావున అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మార్గశిర మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది, గురుకటాక్షం లభిస్తుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి, కళ్యాణము మరియు విద్య కానీ, ఉద్యోగం కోసమైనా కానీ, వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ గురుకటాక్షం వల్ల లభిస్తుంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. కావున విశేషంగా చెప్తున్నాం, మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది. కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తుంది. జన్మ జాతకమే ప్రధానమే జాతకము ఉంటుంది. మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించాలి. మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా
వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది, గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి? ప్రధానంగా 4 గ్రహాలంతా కూడా ధనుసు రాశిలో కలుస్తున్నాయి కావున దీన్ని చతుర్గ్రహ కూటమి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు, రవి, బుధుడు మరియు శుక్రుడు అంతా కూడా కలయికతోటి చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే అష్టమ స్థానంలో ఈ గ్రహాలంతా కూడా కూటమిగా ఉంటున్నాయి కావున గ్రహ యుద్ధం అనేది జరగబోతుంది. ప్రధానంగా చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు, ఈ యొక్క శ్రమ అధికంగా ఉండడం, ఎంత శ్రమించినా కానీ ధనప్రాప్తి కొంచెం ఆలస్యంగా రావడం జరుగుతుంది. పనిలో అంతా కూడా ఒత్తిడి పెరగడం జరుగుతుంది. ఆలస్యంగా ఆటంకాలని జరగడం జరుగుతుంది. ఏదైనా పని అనుకుంటే దానికి ఆలస్యం జరగడం కానీ, అనుకోకుండా వాయిదా పడుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం నుంచి బయటపడడానికి విశేషంగా ఈ యొక్క శుక్ర భగవానుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, మరి అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందులు దానం చేసుకోవడం, కందిపప్పు దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం తీస్తుంది. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల విశేషంగా సకల కష్టాల నుంచి బయటపడతారు, అప్పుల బాధల నుంచి బయటపడతారు, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో విశేషంగా మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి డిసెంబర్ 28వ తారీఖు తర్వాత విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకుంటుంటారో, దత్తాత్రేయ నామజపాన్ని ఆచరిస్తుంటారు, విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఈ మార్గశిష మాసంలో అంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగాష్టమి రోజున విశేషంగా అనగాష్టమి రోజున మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. శనగలు మరియు బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మరియు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి ప్రీతికరంగా ఈ యొక్క ఔదంబర వృక్షం దగ్గర ఆవు నైవేద్య దీపంతో మీరంతా కూడా దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ నామస్మరణ కానీ చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ కవచాన్ని వినండి, మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో గురువారం రోజున విశేషంగా మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిష మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి, అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో నిత్యం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి జన్మ చరిత్ర అంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని అనసూయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి. మీకంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి త్రిముద్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.